టిల్లు స్క్వేర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ చేసింది, ఎక్కువ బిజినెస్ చేసింది. నేను చేయగలిగినంత చేస్తాను, నేను చేయగలిగినంత చేశాను. ఆ టీం వాళ్ళు అనుకున్న దానికంటే బాగా ఆడారు. ఓకే, ఆమె తాను అనుకున్న దానికంటే బాగా ఎగ్జామ్ రాసింది. ఇట్లాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. జూమ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. క్లాసెస్ కోసం రిజిస్టర్ చేసుకోండి. దే ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ వెరీ వెరీ సూన్. ఓకే, సో లెట్ మీ గెట్ స్టార్టెడ్. అలాగే వాట్సాప్ ఇంగ్లీష్ కావాలంటే వాట్సాప్ ఇంగ్లీష్ అని మెసేజ్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి మెసేజ్ చేయండి. ఓకే గైస్, సో లెట్ మీ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూస్తే నేను ఐ డూ ఎవ్రీథింగ్, ప్రతిదీ చేస్తా. ఐ కెన్ అంటే నేను చేయగలిగిన ప్రతి ఒక్కటి చేస్తా, నేను చేయగలిగిందంతా చేస్తా. టు హెల్ప్ యూ, ఐ డూ ఎవ్రీథింగ్ ఐ కెన్ టు హెల్ప్ యూ అంటే నీకు సాయం చేయడానికి నేను చేయగలిగిందంతా చేస్తా. రైట్, ఐ డిడ్ ఎవ్రీథింగ్, నేను మొత్తం చేశాను. ఓకే, ఐ కుడ్ అంటే నేను చేయగలిగింది మొత్తం చేసిన. టు హెల్ప్ యూ బట్ ఐ కుడ్ నాట్. ఓకే, నీకు హెల్ప్ చేయడం కోసం నేను చేయగలిగింది అంతా చేశాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్, మొత్తం మీరే చేశారు. యూ డిడ్ ఎవ్రీథింగ్, అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మొత్తం మీరే చేశారు అంటే యూ డిడ్ ఎవ్రీథింగ్, ఇట్లా చెప్పచ్చు అనమాట. వెల్, చాలాసార్లు చెప్తాం షీ డస్ యోగా, ఐ డూ ఎక్సర్సైజ్, ఇట్లా చెప్తా ఉంటాం కదా. సో ఇక్కడ ఆమె యోగా చేస్తుంది ఎవ్రీ మార్నింగ్, ప్రతి మార్నింగ్ ఆమె యోగా చేస్తుంది అని చెప్పడానికి ఇట్లా షీ డస్ యోగా ఎవ్రీ మార్నింగ్. ఆమె యోగా చేసింది, షీ డిడ్ యోగా, ఇట్లా చెప్తాం. వెల్, ఇండియా డిడ్ ఎవ్రీథింగ్ ఇట్ కుడ్ డూ. ఆఫ్ కోర్స్ ఇండియా చేయగలిగిందంతా చేసింది. టు ఎండ్ టెర్రరిజం ఆర్ సంథింగ్, వాటెవర్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇండియా డిడ్ ఎవ్రీథింగ్ ఇట్ కుడ్ అంటే అది చేయగలిగిందంతా చేసింది. ఏంటి? ఇండియా. ఓకే, వెల్, టు రూట్ అవుట్ ద కరప్షన్ కావచ్చు, ఎనీథింగ్. ఇక్కడ ఇండియా డిడ్ ఎవ్రీథింగ్ ఇట్ కుడ్ అంటే ఇండియా చేయాల్సిందంతా, చేయగలిగిందంతా చేసింది అనే కాంటెక్స్ట్ లో చెప్తాం. షీ డిడ్ ఎవ్రీథింగ్ టు కన్విన్స్ హిమ్, అతన్ని కన్విన్స్ చేయడానికి షీ డిడ్ ఎవ్రీథింగ్ షీ కుడ్, ఆమె చేయగలిగిందంతా చేసింది. ఇక్కడ షీ కుడ్ రాయొచ్చు, ఆఫ్ కోర్స్. యా, షీ డిడ్ ఎవ్రీథింగ్ షీ కుడ్ అంటే ఆమె చేయగలిగిందంతా చేసింది. టు కన్విన్స్ హిమ్, అతన్ని కన్విన్స్ చేయడానికి ఆమె చేయగలిగినంతా చేసింది. బట్ షీ కుడ్ నాట్ అంటే ఆమె అతన్ని కన్విన్స్ చేయలేకపోయింది. హీ డిడ్ మోర్ దాన్ హీ కుడ్, అతను చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసిండు. హీ డిడ్ మోర్ అంటే అతను చేయగలిగిన దానికంటే ఎక్కువ చేశాడు అని ఇట్లా. సో మనం సమ్ టైమ్స్ చెప్పవచ్చు, వెల్ షీ డిడ్ మోర్ దాన్ షీ కుడ్ అంటే ఆమె చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసింది. టు ప్రొటెక్ట్ మీ, నన్ను రక్షించడానికి. షీ డిడ్ మోర్ దాన్ షీ కుడ్ అంటే ఆమె చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసింది అని చెప్పడానికి. ఇక్కడ ఐ డిడ్ బెటర్ దాన్ ఐ థాట్ ఐ కుడ్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఐ థాట్ నేను అనుకున్నా, ఐ కుడ్ చేయగలను అని, గలుగుతానని. ఓకే, నేను చేయగలుగుతానని అనుకున్న దానికంటే బాగా చేశాను. ఓకే, నేను చేయగలుగుతానని అనుకున్న దానికంటే బాగా చేశాను అని చెప్పడానికి ఐ డిడ్ బెటర్ దెన్ ఐ థాట్ ఐ కుడ్. ఓకే, ఇట్లా చెప్తాం. వెల్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఐ డిడ్ బెటర్ అంటే నేను బెటర్గా చేశాను. దెన్ ఐ థాట్ ఐ కుడ్ అంటే నేను అనుకున్న దానికంటే, చేయగలుగుతానని నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశాను అని చెప్పడానికి ఇట్లా. నేను చెప్తున్నప్పుడు సెంటెన్స్ మైట్ సౌండ్ కన్ఫ్యూజ్డ్, బట్ వెన్ you look at it into pieces and bits and pieces like that, it sounds really simple. Itla, I did better than I thought I could అంటే నేను చేయగలుగుతానని అనుకున్న దానికంటే ఎక్కువ చేశాను. He read the book faster. అతను బుక్ ని ఫాస్ట్ గా చదివేసిండు.
దాన్ హీ థాట్ హీ కుడ్, అంటే అతను చదవగలుగుతానని అనుకున్న దానికంటే ఫాస్ట్ గా చదివిండు అన్నట్టు. he did not think that he could read the book so fast, అంటే ఇంత ఫాస్ట్ గా చదువుతానని అతను అనుకోలే, బట్ అతను అనుకున్న దానికంటే ఫాస్ట్ గా చదివిండు. అతను చదవగలను అని అనుకున్న దానికంటే ఫాస్ట్ గా చదివిండు కాబట్టి he read the book faster, he read the book faster than he thought he could, అంటే అతను చదవగలుగుతానని అనుకున్న దానికంటే ఫాస్ట్ గా చదివిండు అని. ఇక్కడ she cooked dinner, ఆమె డిన్నర్ ని కుక్ చేసింది tastier than I thought she could. ఓకే, ఆమె చేయగలుగుతుందని నేను అనుకున్న దానికంటే కూడా టేస్టీగా చేసింది. ఇక్కడ నేను అనుకున్నాను ఆమె చేయగలుగుతుందని, ఐ థాట్ షీ కుడ్. ఓకే, ఏమనుకున్నా నేను, ఇంత టేస్టీగా చేయగలుగుతుంది అని నేను అనుకున్నా, ఒక ఎక్స్పెక్టేషన్. ఐ థాట్ సంథింగ్ అబౌట్ హర్ కుకింగ్, దానికంటే కూడా టేస్టియర్ గా చేసింది. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, షీ కుక్డ్ డిన్నర్ టేస్టియర్ దాన్ ఐ థాట్ షీ కుడ్, అంటే ఆమె చేయగలుగుతుంది ఇంత బాగా అని నేను అనుకున్న దానికంటే కూడా బాగా చేసింది అని చెప్పడం. హీ జంప్డ్ హైయర్ దెన్ హీ థాట్ హీ కుడ్, అతను దూకగలను అని అనుకున్న దానికంటే ఎక్కువ ఎత్తులో నుంచి దూకిండు అని చెప్పడానికి హీ జంప్డ్ హైయర్ దెన్ హీ థాట్ హీ కుడ్, అంటే అతను దుంకగలను అని అనుకున్న దానికంటే ఎత్తులో దూకిండు అని చెప్పడానికి. ఓకే, షీ స్పోక్ మోర్ క్లియర్లీ, ఆమె చాలా క్లియర్ గా మాట్లాడింది. షీ స్పోక్ మోర్ క్లియర్లీ, ఆమె చాలా క్లియర్ గా మాట్లాడింది. దెన్ షీ థాట్ షీ కుడ్, అంటే తను మాట్లాడగలదు అని అనుకున్న దానికంటే కూడా క్లియర్ గా మాట్లాడింది ఆమె తాను ఇలా మాట్లాడగలను అని ఆమె అనుకుంది కదా, అంతకంటే బాగా మాట్లాడింది, అంతకంటే క్లియర్ గా మాట్లాడింది అని చెప్పడానికి she spoke more clearly. Okay, then she thought she could. Okay, ఆమె మాట్లాడగలనని అనుకున్న దానికంటే కూడా క్లియర్ గా మాట్లాడింది అని చెప్పడానికి ఇలా. ఇక్కడ చూడండి, the movie did more business than they expected. చూడండి, ఇక్కడ ఇట్లా కూడా చెప్పొచ్చు, వాళ్ళు ఇది కలెక్ట్ చేయగలుగుతుంది అని వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ చేసింది అని చెప్పినప్పుడేమో the movie did more business than they thought it could. ఓకే, అంటే వాళ్ళు ఇది కలెక్ట్ చేయగలుగుతుందని వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ చేసింది అన్నప్పుడు ఇట్లా. అలా కాకుండా సింపుల్ గా the movie did more business than they expected, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా చేసింది. Tillu Square did more business than the director and producers expected. ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా Tillu Square did more business, ఎక్కువ బిజినెస్ చేసింది అని చెప్పడానికి ఈ విధంగా. ఓకే, అండ్ లాస్ట్ వన్, Anirudh composed better songs than Rahman recently. ఓకే, రెహమాన్ కంటే కూడా అనిరుద్ మంచి సాంగ్స్ కంపోజ్ చేసిండు రీసెంట్లీ అని చెప్పడానికి. ఓకే, ఈ మధ్య అనిరుద్ కంపోజ్డ్ బెటర్ సాంగ్స్ దాన్ రెహమాన్ కంటే కూడా అనిరుద్ మంచి బెటర్ సాంగ్స్ కంపోజ్ చేసిండు అని ఇట్లా చెప్పొచ్చు. ఓకే, సో ఇందులో మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీ ఫ్రెండ్కి సాయం చేయడం కోసం మీరు చేయగలిగినంత చేస్తే ఏం చేసిరు అనేది కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయండి, వాట్సాప్ ఇంగ్లీష్ కోసం కూడా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బై.